అయితే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ. పార్టీకి రాజీనామా చేస్తూ రాజా సింగ్ కొద్ది రోజుల క్రితం రాజీనామా పత్రాన్ని పంపించారు. రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన నిరసిస్తూ తన రాజీనామాను ప్రకటించారు. మీకు మీ పార్టీకో దండమంటూ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చేసి వచ్చినటువంటి పరిస్థితి. అయితే కొద్ది రోజులుగా ఆయన రాజీనామాను ఆమోదిస్తారా లేదంటే కొద్ది రోజులు దాన్ని ప్రొలాంగ్ చేస్తారనే దాని మీద ఒక సందిగ్ధ నెలకొన్నటువంటి నేపథ్యంలో రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించారు. అయితే మా ఢిల్లీ ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, అంటే రాజీనామా ఆమోదిస్తారా ఆమోదించరా అనే ఒక రకమైనటువంటి ఒక సందిగ్ధం ఉండింది. ఎందుకంటే మళ్ళీ పార్టీకి రాజీనామా చేసిన పక్షంలో ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా పోయేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, ఎందుకు ఈ తతంగం అంతా అని ఒక ప్రొలాంగ్ చేస్తారని ఒక నోషన్ ఉండింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినటువంటి పరిస్థితి. ఏ ఈక్వేషన్స్లో ఇది జరిగింది, ఎట్లా చూడొచ్చు దీన్ని? చక్రి, నిజంగా బీజేపీ కేంద్ర నాయకత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించేటటువంటి క్రమంలో అన్ని రకాలుగా చర్చించిన తర్వాతనే అటు హైకమాండ్ పెద్దలు, అంతేకాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంలో కూడా ప్రత్యేకంగా అంటే ఎప్పుడైతే ఒకవైపు అంటే అక్కడ ఉన్నటువంటి రాజా సింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంటే ఏ రోజైతే రామచంద్రరావు నామినేషన్ వేసినటువంటి క్రమంలో అక్కడికే వచ్చి బహిరంగంగానే మీడియా ముందు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీలో వ్యవహరించాల్సినటువంటి తీరు ఒకలా ఉంటుంది. కానీ అంతకు ముందే కొన్ని రోజులుగా రెగ్యులర్ గా ఈ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో కామెంట్ చేస్తూ వచ్చారు. సో దానికి అనుగుణంగానే తన రాజీనామా లేఖను అటు కిషన్ రెడ్డికి కూడా అందజేశారు. సో ఆ క్రమంలో దాన్ని జాతీయ పార్టీకి ఫార్వర్డ్ చేస్తున్నానని చెప్పి స్వయంగా కిషన్ రెడ్డి కార్యాలయం కూడా ప్రకటించింది. ఆ విధంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ లెటర్ ను పూర్తిగా పరిశీలించిన తర్వాత సో ఖచ్చితంగా రాజా సింగ్ వ్యవహరించినటువంటి తీరు పార్టీకి సూట్ కాదు, పార్టీలో ఉన్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన సూట్ కారు అనే విషయానికి వచ్చినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఇక ఆయన ఇచ్చినటువంటి రాజీనామాను తాము ఆమోదిస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తూ అంటే బహుశా రాజు అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడి కార్యాలయం నుంచి లెటర్ రిలీజ్ చేశారు. చక్రి, అంటే మోదీ ట్రిప్ లో ఉన్నారు, ఆ సందర్భంగా ఆయన మేబీ దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. మోడీ తిరిగి వచ్చాక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. ఇదేమి రాజాసింగ్ కొత్తగా ఆయన పార్టీ లైన్ దాటింది కదా, ఎప్పటి నుంచో ఆయన పార్టీ లైన్ దాటుతున్నారనే అభియోగాలు ఆయన మీద ఉంటూనే ఉన్నాయి. గతంలో కూడా ఒకసారి సస్పెండ్ చేశారు, మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా నేరుగా కిషన్ రెడ్డిని ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక మొన్న పరాకాష్ఠకు చేరిందని చెప్పుకోవచ్చు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత రామచంద్రరావుకి. సో మోదీ రావడం, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనుకోవచ్చా? చక్రి, ఇక్కడ రెండు అంశాలు చూడాలి. అంటే రాష్ట్ర నాయకత్వంతో విభేదించినంత కాలం రాజా సింగ్ కొంత సేఫ్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయింది. ఎప్పుడైతే బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రానికి ఒక కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ప్రాసెస్ ను స్టార్ట్ చేసింది. సో ఆ ప్రాసెస్ ను ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త ఆమోదించాల్సిందే. ఎందుకంటే హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ రాజా సింగ్ ఒక్కడు మాత్రమే హైకమాండ్ కు వ్యతిరేకంగా నిజంగా ఏదైనా అభిప్రాయాలు ఉంటే తను హైకమాండ్ కు లేఖ రూపంలో కానీ లేదంటే నేరుగా వెళ్లి కలవచ్చు. కానీ అటువంటివి చేయకుండా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. అంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఏకంగా చెప్పాలంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకున్నటువంటి నిర్ణయమే రామచంద్రరావును ఇక్కడ అధ్యక్షుని చేయడం. కానీ దాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. సో అలా ఓపెన్ గా వ్యతిరేకించేటటువంటి అంశాన్ని మాత్రం బీజేపీ సీరియస్ గా తీసుకుంది. సో అందుకోసమే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కూడా తీసుకెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు తను బీజేపీలో ఉంటూ కూడా కొంత ప్రజా ఆదరణ పొందినటువంటి వ్యక్తిగా హిందుత్వ అంశాల మీద తను చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కొంత బీజేపీ హైకమాండ్ దృష్టిలో గత కొంతకాలంగా బాగున్నాయి. కానీ ఇప్పుడు రాజా సింగ్ చేసినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని మాత్రం బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అందుకోసమే అగ్రనాయకత్వం మొత్తం కూడా ఆలోచించి ఫైనల్ గా రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. చక్రి, సో ఏంటి వాట్ నెక్స్ట్? బీజేపీ అంటే ఇప్పుడు రాజీనామాను ఆమోదించింది కాబట్టి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి పార్టీకి సంబంధం లేదు కాబట్టి పార్టీ నుంచి గెలిచిన పదవి కూడా పోతుందిగా, ఎమ్మెల్యే పదవి బై ఎలక్షన్కి వెళ్లాల్సి ఉంటుందిగా.
ఎస్, ఖచ్చితంగా చక్రి. ఎందుకంటే ఇప్పుడు ఈ లేఖ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం స్పీకర్ కు పంపిస్తారు. అంటే ఏదైతే రాజా సింగ్ ను చేసినటువంటి రాజీనామాను బీజేపీ ఆమోదించింది. సో ఇప్పుడు మా ఎమ్మెల్యే కాదు, మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ కాదు అనే విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తారు. సో ఆ తర్వాత ఖచ్చితంగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే తను బీజేపీలో లేనప్పుడు ఖచ్చితంగా అతను అటు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అవుతారు. సో దానికి అనుగుణంగానే స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయం తర్వాత మరి రాజా సింగ్ ఎటువంటి అడుగులు వేస్తారు, అంతేకాదు బీజేపీ కూడా ఈ విషయంలో మళ్ళీ గోషమహల్లో ఒక బలమైనటువంటి నేతను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఒకవైపు మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత అక్కడ ఎమ్మెల్యే, అక్కడ కూడా బై ఎలక్షన్ సంబంధించినటువంటి హడావిడి మొదలైంది. నిజంగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయి స్పీకర్ గనక నోటిఫై చేస్తే ఆ తర్వాత ఇప్పుడు గోషమహల్ కూడా దాని వరుసలోనే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించడంతో ప్రస్తుతం పార్టీ నుంచి ఆయన బయటకు రావడంతో పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా పోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ అలాగే గోషమహల్ రెండు ఒకటేసారి వస్తాయా? అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు ఈ రెండిట్లో హైదరాబాద్ నగరంలో జరిగేటటువంటి రెండు ఎలక్షన్స్ ఒక కొత్త పరిణామాలకు దారితీస్తా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కనుక సత్తా చాటేటటువంటి పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాజకీయ పరిణామంగా చెప్పు.